గురించి మాట్లాడాలి. అమ్మా, నేను చేసింది తప్పేనమ్మా. అందుకు నన్ను తిట్టండి, కొట్టండి. ఇంకా కోపం తీరకపోతే గొంతు నలిమి చంపేయండి. అంతేకాని ఇలా పరేదాల్లో చూడకండి అమ్మా. నాకేడుపు వస్తుందమ్మా. నాన్న, మీరైనా మాట్లాడండి. నాన్న, ఏం మాట్లాడాలి? మేమేం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో నువ్వే చెప్తుంటే ఇక మేమేం మాట్లాడాలి? చెప్పు, ఏం మాట్లాడమంటావే? అప్పుడే ఎంత పెద్దవాళ్ళు అయిపోయారే. నీ కూతురు ఎంత గొప్ప పని చేసిందమ్మా అని నీ కాబోయే అత్తగారు వచ్చి చెప్తుంటే అది విన్నాక ఇక నీతో ఏం మాట్లాడగలవని నోరు మూసుకునున్నావు. అమ్మా, నేను తప్పు చేయలేదనడం లేదు. ఎవరితో చెప్పుకోవాలో, ఎలా చెప్పుకోవాలో తెలియక ఆ పని చేశాను. నువ్వు ఎవరితో చెప్పకపోయినా పర్వాలేదు. చెప్పకుండా వాళ్ళతో చెప్పి చేయకుండా పని చేయించావు. మీరు చెప్పింది నిజమే నాన్న, కానీ నాకేదో పిచ్చి పట్టినట్టుంది. అందుకే ఏదేవో చేసేశాను. అసలు అలాంటి పని నేను చేస్తాననుకోలేదు. కళ్ళలో కూడా ఊహించని పనులన్నీ చేశాను. రేఖ, నేను ఒట్టు పెట్టినందుకు నీకు బాధగా ఉందని నాకు తెలిసే, కానీ తప్పదమ్మా. నువ్వు క్షమాపణ చెప్పే లోపు ఆ జగదీశ్వరి పొగరు అడిగేలా ఒక ప్లాన్ చెయ్యాలమ్మా. దానికి ఏమైనా మార్గం ఉందా? ఉంది. శ్రీరామ్ లవ్ మ్యాటర్ జగదీశ్వరి ట్రాష్ అని కొట్టిపడేసింది. మరి అదే నిజమైతే ఆ అమ్మాయి ఎవరో ఇంత కష్టపడి లేఖను కలిసి మరి ఇదంతా చెప్పాలా? ఒకవేళ ఆ అమ్మాయి చెప్పింది నిజమై ఉంటే? అవునే. శ్రీరామ్, నిన్ను ఒక చిన్న విషయం అడగాలనుకుంటున్నాను. ఏంటి మమ్మీ? ఈ విషయం నీ మీద అనుమానంతో కాదు, నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. అయినా ఎందుకు అడగాలనిపించింది అడుగుతున్నాను. ఆ అమ్మాయి పేరు మర్చిపోయాను. ఏంటి? శ్వేత. శ్వేత. ఆ అమ్మాయి నిన్ను ఈ మధ్యన ఎప్పుడైనా కలిసిందా? క్యాజువల్ గా అడిగానరా, కలిసిందా? లేదు. ఎందుకలా అడిగావు మమ్మీ? ఏం లేదురా, ఎంతైనా ఈ కాలం పిల్లలు ప్రేమించిన వాళ్ళని అంత త్వరగా మర్చిపోలేరు. అయినా దీని గురించి నువ్వు ఆలోచించుకో, మర్చిపో. ఓకే? అమ్మో, అమ్మేంటి సడన్ గా శ్వేత గురించి అడిగింది? కొంపదేశి టెంపుల్ దగ్గర శ్వేత అన్నయ్యను కలవాలనుకున్న విషయం తెలిసిపోయిందా? నన్ను క్షమించు పిన్ని. నా వల్ల నువ్వు ఇంకొకరి కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. నేనెంత చెప్పినా ఎవరు వినట్లేదు. ఎందుకంటే నేనేం చేయను. అలా ఏడవకూడదు, పైకిలే. ఏడోకే, ఇదంతా నీ పెళ్లి జరిపించడానికే కదా.